ఇప్పుడు 9, 10 వచ్చేటప్పటికల్లా మాతంగి, కమలాత్మిక అంటే ఇంకా పూర్తిగా వీళ్ళు అన్ని రకాల సిద్ధులు ఇచ్చేవాళ్ళ ఏంటి? మాతంగి అంటే ఆజ్ఞాచక్రం, అంటే మన ఆత్మ ఉంది, 2 స్వరాలు పైకి చేస్తాం, రాజరాజేశ్వరి, అరుణకాంతి. లేదు కుండల్ని పైకి లేచిపోయినా రాజరాజ స్థితే. కానీ కుండల్ని పైకి లేచిపోతే ఆ వ్యక్తి మాట్లాడలేనా, ఇంద్రియాలన్నీ లైవ్, 24 తత్వాలు 0. కుండలిని ఎడుందని చెప్పి 5 చక్రాలు పనిచేసేది. కుండలి అమ్మడిని పైకి లేచిపోయి శివుడితో ఐక్యమైందంటే తోస్తే పడిపోతాం. ఇంక లేవు, ఈ మూడు బంధనాలు పడిపోయినాయి. ఇంక అన్నంలే, శ్వాసలే, అమృతోటి వస్తుంది. అమ్మడిని పైకి పోయి ఈశ్వరుడు అమృతలింగాన్ని తాగతానే నోటితో పట్టుకుంటానే బొట్లు పడతాయి. కుండల్ని పైకి లేచిపోయింది. అయితే ఇక్కడ ఇట్ట కాదు, ఇది నువ్వు అట్లా సమాధిలాగా వెళ్ళిపోయే పరబ్రహ్మ అయిపోవటం కాదు. ఇది బతికొండంగానే రాజవిద్య, ఇది రాజవిద్య, రాజగుహ్యం, ఇది రహస్యమైంది. గురువు చెప్పాలా. ఇప్పుడు ఎన్ని రహస్యాలు, చిన్న రహస్యాలు కాదు, అసలు పరమార్థం, అమ్మని అనుగ్రహం. మనం ఆమె చెప్తే చెప్తున్నాం. ఇది రావాలి కదా బయటగా, సాధన అంతర్ముఖులు అవ్వాలి కదా. అందరూ బహిర్ముఖులుగా మోసపోతున్నారు కదా బయట. ఆ పూజలు, ఈ పూజలు ఇవన్నీ మోసపోతున్నారు. ఇది సత్యం ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా నీ స్వాస్థాన్ని నువ్వు దేవత అవుతావు. సకల దేవతలు నీలోనే ఉన్నారు. ఎనలైట్ చేసుకోవటం, పంచప్రేతాలని పంచబ్రహ్మలుగా మార్చుకోవటం నీ డ్యూటీ. సూక్ష్మమైంది, సుఖమైంది. చూడు, ఆహారం తక్కువ తింటే ఆరోగ్యం. అప్పుడప్పుడు పండు పొలం తింటాం మనం, ఈ సాధన చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఈ లోపల 2 స్వరాలతో అరుణకాంతితో అన్ని చక్రాలు యాక్టివేషన్ అవుతాయి. అరుణకాంతితో కమలాలు వికసిస్తాయి. ఆ దేవత నువ్వు అవుతావు. నువ్వు మూలాధారంలో ఉంటే నువ్వే గణపతి. ఏ చక్రంలో ఉంటే అది. నువ్వు సహస్రారం పోయినావు అనుకో, 2 స్వరాలు, విశ్వేశ్వరుడు విశ్వమంతా వ్యాపించుండే అరుణకాంతి విశ్వేశ్వరుడు, విశ్వమంతా వ్యాపించుండేటంటే అరుణకాంతి రాజరాజేశ్వరి, శ్రీ అయితే రాజరాజేశ్వరి, భైందవి భైందువుడు, భైందువులు ఇద్దరు అక్కడ ఏకం అవుతారు. ఇంకొంత ముందు సర్వసిద్ధి చక్రంలో 2 శ్వాసలు కలిపితే కళ్యాణం, కామేశ్వరుడు, దశమా విద్య, కళ్యాణం 2 కలిపితే అరుణకాంతి. ఇంకా 2 దేవతలు వస్తే పరమేశ్వరి, కళ్యాణం. ఇక్కడికి వస్తే మహేశ్వరి పాలభాగం, శాంభవి ముద్రలో, కేచరి ముద్రలో సుబ్రహ్మణ్య స్వామి, అనులోమినులోం చేస్తే అగ్ని వస్తుంది. ఈ వచ్చి వల్లి, ఈ దేశాన్ని వీళ్ళిద్దరిని కలిపినాం అనుకో, వల్లి దేవసేన కళ్యాణం. రూపాయి ఖర్చు లేదు, 1 గంట చేయి, 2 ఏడు పెట్టి లైట్ వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి నువ్వు ఆకాశం కంఠానికి వచ్చావు, అనులోమ చేయి, చంద్రస్వరంతో లాగి వదిలేవా, ఆయన ఎవరు భువనేశ్వరి, సూర్యస్వరం లాగాన సదాశివుడు, ఇద్దరిని కలిపేవా ప్రాణాయం చేయి, సంవత్సరం కళ్యాణం, భువనేశ్వరి. హృదయకామంలో శివపార్వతుడు. ఈ స్వరం కింద కాడితే ఈశ్వరుడు, ఇది పై కాడితే పరమేశ్వరుడు. కింద కాడి ఇచ్చావు 2 విడిగా, ఇవేమో శివుడు పార్వతి, ఇవేమో శివుడు, 2 కలుపు కళ్యాణం. నాభిలో లక్ష్మీనారాయణ, చంద్రస్వరంతో లాగావా లక్ష్మి, సూర్యస్వరం లాగావా నారాయణ, ఇద్దరిని కలిపావా లక్ష్మీనారాయణలు. అప్పుడు ఇక్కడ బొడ్లో అగ్ని వస్తుంది, తేజస్సు వస్తుంది, సుదర్శన చక్రం ఉంది, ఈ మణులన్నీ పూరిస్తుంది. ఇద్దరు చక్రాలను ఎడగానే అగ్ని పెరిగితే బాడీ అంతా లైట్ వస్తుంది. ఎవరు పడతారో సౌందర్యం, అరుణకాంతి అంత సౌందర్యం. ఉదయం సూర్యోదయం అందరికి ఇష్టమేనా కాదా? సూర్యోదయం అరుణకాంతి అందరికి ఇష్టం కదా. అట్లా ఈ వ్యక్తి ఎవడైతే 2 చేస్తాడో అందరికి ఇష్టం అయిపోతాడు. ఆయన చూస్తానే ఇదే కృష్ణుడు ఇష్టపడేది, రాముడు అంటే ఇష్టపడేది, బ్రహ్మంగారు అంటే ఇష్టపడేది, శంకరాచార్యులు అంటే ఇష్టపడేది. శ్రీనివాసుడు కొండ మీద 2 చేశాడు ఆయన. శ్రీదేవి భూదేవి ఉంది, మూలాధారం భూదేవి, పెళ్లి చేసుకొని కింద వదిలేశాడు. కొంత అయినాక శ్రీదేవిని పట్టుకున్నాడు, శ్వాసని సహస్రారానికి చేశాడు. ఇక్కడి నుంచే పెట్టుంటాయి నామాలు. శ్రీదేవిని ప్రతి ఒక్కరు పట్టుకోవాలా. పెళ్ళి అయినాక భూదేవి, పిల్లలు కానిచ్చా భూదేవి, ప్రతి ఒక్కడు భార్య భూదేవి పిల్లలు కానిస్తుంది. అసలు భూదేవి ఉంటుంది ఇంట్లో, నువ్వు శ్రీదేవితో ఉండు. నువ్వు ఎప్పుడు శ్వాసని పట్టుకో, నువ్వు ఆడించుకుంటుండు, నావికో యాడో. నువ్వు శ్రీదేవిని వదలబాకు, ఏ పని చేస్తుండు. 2 శ్వాసలు ఏడ నాగేదానికి ఏముందా? అందుకని నువ్వు శ్రీదేవి ఉండాలా, నీతోటే భూదేవి ఉండాలి. మనం తిరుపతి పోయి ఆయన ఏం చెబుతున్నాడు, నీగా మరి నాలాగా బతకరా అంటాడు ఆయన. అంటే నేను సపరేటు, నువ్వు సపరేట్ కాదురా. నేను ఏం చేస్తున్నాను రా, ఇద్దరితో ఆగుతున్నాను. నేను ఈ పక్క భూదేవి, ఈ పక్క శ్రీదేవి,
శ్రీదేవి అంటే శ్వాసలే, అవును. భూదేవి అంటే మూలాధారం, చంద్రస్వరం. ఉమ్. శ్రీదేవి, ఈ భూదేవి శ్రీదేవి. నేను అట్టున్నా దర్జాగా, ఉమ్. నేను అట్టు ఉయ్యాలు అవుతుండా అంటే ఉయ్యాలంటే పైకి కిందకి మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్ರದ మూలాధార గతాగత రూపేణ ప్రదక్షిణ ప్రధానం. అయ్యవారి కాడికి పో, అమ్మవారి కాడికి పో, అమ్మవారి కాడి నుంచి అయ్యవారి కాడికి పో, మళ్ళీ అమ్మవారి కాడి. వీళ్ళిద్దరిని ప్రదక్షిణ చేయడం. గణపతి ఏం చేశాడు, అంతే వారు. వాళ్ళిద్దరు చుట్టూ తిరిగాడు. ఆ. ఈయన బయట పోయి తిరిగి వచ్చాడు పంచిపోతారు. ఉమ్. బయట బాబాకు నువ్వు ఆ. నువ్వు ఇక్కడే తిరుగు లోపల. అందుకని నీకు ఇద్దరిని పెట్టుకొని ఆయన దర్జాగా నేను ఎట్టున్నా నువ్వు కూడా ఉయ్యాలోగరా అంటే ఆయన దండం పెట్టుకొని వచ్చి నువ్వు వచ్చి బయట ఇది వదిలిపెట్టి శ్వాసని బాహ్యంగా తిరుగుతుంటే నువ్వు నీకు ఇంకేంది మోక్షం ఏది, జ్ఞానం ఏది? ఆయన చెప్తాడు. ఇప్పుడు ఆయన చేసింది మనం చేయబడి, తండ్రి చేసింది కొడుకు చేయాలని పడలేదు. ఇప్పుడు అందరూ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే, సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టరు, ఒక వైద్యుడు అంటే వాళ్ళ కొడుకు కూడా. ఇది ఎట్టో వంట పడుతుంది. మరి మనం ఎవరు, మనం ఈశ్వరుడు కొడుకు సంతానం, శివపార్వతి సంతానం. మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు, ఏ శ్వాస చేసి వాళ్ళు పరమేశ్వరుడు కిందకి దింపి శ్వాసని దక్షిణామూర్తి అయ్యాడు, కాళికాదేవి కిందకి దింపి దక్షిణ కాళిక అయింది, రాజరాజేశ్వరి కిందకి దింపి త్రిపుర సుందరి అయింది. వాళ్ళు ఏం చేశారో నువ్వు అది చెయ్యి, అంతే కదా. అందుకని ఇవన్నీ ఉన్నాయి.